బేసిక్ కడిసే కాల్ మీటింగ్ ఇది. నాకు కుమారస్వామి లాస్ట్ 8 yearsగా తెలుసు. నాకు 2008 ముందు నుంచి తెలుసు. నాకు జస్ట్ మేము వారి అబ్బాయి సినిమాలో కూడా వస్తున్నారు. సో తెలుగు మేము మీట్ అంత అసలు లేదు 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 అట్లాంటిది అనేది మేము బేసిక్గా and I am also a fan of him. This meeting is not for any political issues. We are from last what brother told you, from 8 years we are very close friends, and now my son also entering Telugu industry movie, Nikhil Kumar. I wanted to take his blessing for Nikhil. So regarding this is only courtesy call. Actually, my son wanted to move in Telugu industry. Personally, I wanted to request my brother to treat him as his own brother and give all blessing and also cooperation and blessing to him. That issue only I came here. Here there is no political issues. We are not going to discuss. At the appropriate time, I think Andhra and Telugu and Telangana, Karnataka, we are like brothers. We are like brothers only. Future days, I think Andhra people, they required his presence to the development of Andhra and Telangana. His presence is required, I think, according to me. At that time, God will, I think, whatever decision to take at the appropriate time, brother will going to take for the development of Andhra and Telangana. ఉన్నాయి, చాలా ఉన్నాయి. రైట్ టైం ప్రత్యేకించి ఫ్యామిలీ ఫ్రెండ్స్, వాళ్ళ పేరెంట్స్, వాళ్ళది మ్యాంగ్లూరు కదా, రెస్పెక్టబుల్ ఫ్యామిలీ నుంచి వచ్చింది అమ్మాయి. వాడు ఫోన్ చేసి నాకు ఎరా ఇలా వెళ్ళమని గొడవ చేస్తే సరిగ్గా తప్పని పరిస్థితుల్లో విషెస్ చెప్పడానికి వచ్చాను. అలాగే హీరో కూడా. మేము బిగినింగ్ డేస్లో మమ్మల్ని ఎవరు ఎంకరేజ్ చేయలేదు. ఓన్లీ మా గురువు గారు, ఆ నిర్మాతలు తప్ప బయట తోటినట్లు ఎవ్వరూ ఎంకరేజ్ చేయలే. నా స్వర్గం నాకు ఫస్ట్ పోస్టర్ చూసి కూడా ఒక అతను నవ్వాడు. ఏంటయ్యా నువ్వు డ్రామా యాక్టర్లా ఉన్నావు అన్న. డ్రామా యాక్టర్ అంటే గొప్పవాడు, స్టేజీ మీద నుంచే రావాలి, అది అతనికి తెలియలేదు. ఎగతాడు చేశాడు. ఏదంతే నేను సరే సార్ దాందే ఉంది, సినిమా రిలీజ్ అవుతుంది కదా, నాకున్న ఫీజు ఇది, ఆయన సెలెక్ట్ చేశాడు గురుగారు అన్నాను. అలాగే ఏ పుట్టలో ఏ పాము ఉంటుందో తెలియదు, అందరూ బిగినర్సే. అక్కినేని నాగేశ్వరరావు గారు చెప్పారు,